ప్రియులారా, ఈరోజు నేను కొద్ది నిమిషాలు మీతో వాక్యం పంచుకుంటాను. కాబట్టి మీ యొక్క మనసులను దేవుని వాక్యం మీద ఉంచి శ్రద్ధగా ఈ మాటలు వినాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథాలు దయచేసి తెరిచి హెబ్రీలకు రాసిన పత్రిక తీయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 26వ వచనం నుంచి చదువుతున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 26 నుంచి. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసెను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపజేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అను మాట చలింపజేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తం అవి సృష్టింపబడినవన్నట్టు చలింపజేయబడినవి బొత్తుగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి యుందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన దేవా, ఈ ఆదివారం నాడు మాకు కావలసిన మాటలు మీరు మాకు అందించి మాతో మాట్లాడి మహిమ పొందండి. బలహీనుడునైన నన్ను మీరే బలపరిచి, ప్రభువా, నీ ప్రజలకు ఏ మాటలు అవసరమో ఏ మాటలు మీరు మాట్లాడి హెచ్చరించాలని ఆదరించాలని మీరు ఆశపడుతున్నారో ఆ మాటలు వినే చెవులు, గ్రహించే మనసును మాకు అనుగ్రహించి నీ కృపచేత మమ్మల్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మనం చదువుకున్న ఈ లేఖన భాగాన్ని ఆధారంగా చేసుకుని నేను కొన్ని విషయాలు ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మీరు గమనించారా, 27వ వచనంలో 2 పదాలు మనం ఆలోచిస్తే, ఒకటి చలింపచేయబడినవి, మరొకటి చలింపచేయబడనివి. చలింపచేయబడినవి, చలింపజేయబడనివి. ఇలా మీకు ఇంకా అర్థం కావాలి అనంటే, కదిలించబడేవి, కదిలించబడనివి. కదిలించబడేవి, కదిలించబడనివి. ఈ 2 పదాలు మనకి ప్రాముఖ్యంగా ఈరోజు మనం చూద్దాం. ఇది హెబ్రీ పత్రికలో హెబ్రీ గ్రంథకర్త వ్రాస్తూ, పాత నిబంధనలు సీనాయి పర్వతం దగ్గర ప్రియులారా, దేవుడు మోషేకి ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చాడు, మనకు తెలుసు. ఆ మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న ఆ ప్రాంతాన్ని దేవుడు కదిలించాడు. ఈ దర్శనం చాలా భయంకరమైనదిగా ఉంటుంది. తర్వాత మోషే అలాగే ప్రజలు కూడా భయపడతారు దేవుని మహిమ ఆ కొండ మీదకి దిగొచ్చినప్పుడు. మనం నిర్గమాకాండం చదివిన వాళ్ళకి విషయాలు తెలుస్తాయి. అయితే ఇక్కడ మరొక మాట ఉంది. ఏంటంటే, దేవుడు అప్పుడు కదిలించాడు, అయితే ఇప్పుడు భవిష్యత్తులో దేవుడు కేవలము భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపజేస్తాడు. ఇవి ఏ మాటలు అంటే భవిష్యత్ మాటలు అన్నమాట. అంటే భవిష్యత్ కాలంలో భవిష్యత్ కాలంలో మానవాళి చూసే సంగతులు ఏంటంటే, దేవుడు ఈ సర్వ సృష్టిని కదిలింపజేస్తాడు, కదులుస్తాడు అనే మాటలు మనకు అర్థం కావాలి. కాబట్టి 2 విషయాలు గమనించండి. ఒకటి కదిలింపబడేవి, 2 కదిలింపబడనివి. కదిలించబడేవేంటో, కదిలించబడనివేంటో మనకు అర్థం కావాలి. మనుషులుగా మనం ఎలాంటి వాళ్ళం అనంటే, కదిలించబడేవి మనము ఎక్కువగా వాటి మీద నమ్మకము, విశ్వాసాన్ని పెంచుకుని వాటి మీదే మనం చూపుంచుతాం. కదల్చబడనివి మనం ఆలోచన చెయ్యం. ఉదాహరణకి ఇలా చెప్పాలంటే, అదే పౌలు భక్తుడు 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో ఓ మాట అంటాడు. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో చదువుతున్నాను. క్షణమాత్రముండు, మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా
నిత్యమైన మహిమా భారమును కలుగుజేయుచున్నది. ఈ మాటలు జాగ్రత్త వినండి. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇక్కడ కూడా ఒక 2 రకాల పదాలు మనం చూస్తాం. ఒకటి దృశ్యములు, తర్వాత అదృశ్యములు. జాగ్రత్త వింటున్నారా? దృశ్యములు, అదృశ్యములు. దృశ్యములు అంటే కనబడేవి, అదృశ్యములు అంటే కనబడనివి. ఈయన అంటున్నాడు కనబడేవి కొన్నాళ్ళే ఉంటాయి, కనబడనివి శాశ్వతంగా ఉంటాయి అంటున్నాడు. కనబడేవి కొన్నాళ్ళే ఉంటాయి, కనబడనివి శాశ్వతంగా ఉంటాయి. అందుకే దృశ్యములు అనిత్యములు, అదృశ్యములు నిత్యములు అంటున్నాడు. అలాగే హెబ్రీలో ఏమన్నాడు? కదల్చబడేవి, కదిలించబడనివి. ఏంటి కదిలించబడేవి అంటే మనకేమైతే కంటికి కనిపిస్తున్నాయో, ఏవైతే మన కంటికి ఈరోజు ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకానొక రోజున కదిలించబడతాయి. అయితే మన యొక్క చూపు, మన యొక్క ఆలోచన, మన నడవడిక, మన యొక్క భక్తి కదిలించబడే వాటిని బట్టి ఆధారంగా మనం చేయకూడదు. కదిలించబడనివి ఏమిటో తెలుసుకొని వాటిని బట్టి మనము హృదయంలో నిబ్బరము కలిగి ఉండాలన్నమాట. ఈరోజు నేను ఎందుకు ఈ వర్తమానం చెప్తున్నానంటే, ఈరోజు మనం ఉన్న ప్రపంచంలో, ఈరోజు మనం ఉన్న రోజుల్లో ఎన్నో పరిస్థితులు మన ముందు కదిలించబడుతున్నాయి కదా. పరిస్థితులు కదిలించబడిపోతున్నాయి. దేశము, రాష్ట్రము, కుటుంబాలు ప్రియులారా ఎన్నో సమస్యలతో కదిలించబడిపోతూ ఉన్నాయి. చాలా కదలికలే వస్తున్నాయి. అప్పటి వరకు నెమ్మదిగా ఉన్న కుటుంబంలో ఒక్కసారిగా భయభ్రాంతులు గురయ్యే పరిస్థితులు వస్తున్నాయి. అది బలహీనత వల్ల కావచ్చు, ఏదైనా ప్రమాదం వల్ల కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. కేవలం మనుషుల్లోనే కదలికలు వస్తున్నాయా అంటే లేదు. మన చుట్టూరున్న ప్రియులారా ప్రకృతిలో కదలికలు వస్తున్నాయి. ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలి అంటే, ఇంతకుముందు మనం బయటికి సంతోషంగా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు బయటికి భయంతో వెళ్తున్నాం, బిక్కుబిక్కుమంటూ వెళుతున్నాం. ఎందుకంటే మనం పీల్చే గాలి కూడా స్వచ్ఛమైనదో కాదో తెలియనంత భయంలో ఉన్నాం మనం. తర్వాత మనం ఇంతకుముందు వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళే వాళ్ళం. ఎవరి గృహానికి వెళ్ళాలన్నా, మన బంధువులైనా, తెలిసిన వాళ్ళైనా, లేక ఎక్కడికైనా పని మీదైనా వెళ్ళావు. ఇప్పుడు అలా వెళ్ళడానికి లేదు. వెళ్ళినా చాలా భయంగా వెళ్ళాల్సిన పరిస్థితులు. మనుషుల్లో చాలా కదలికలు వచ్చాయి, పరిస్థితుల్లో చాలా కదలికలు వచ్చాయి. అలాగే ప్రియులారా మనం చూస్తున్నట్లుగా ఆర్థిక వ్యవస్థలో ఆర్థికంగా ఎంతోమంది జీవితాలు చితికిపోతున్నాయి. ఎంతోమంది ఉపాధిని కోల్పోయి, ఎంతోమంది పనులు కోల్పోయి ఆర్థిక పరిస్థితులు చెల్లాచెదరైపోతున్నాయి. తర్వాత ప్రపంచ దేశాల మధ్య ఐక్యత కూడా కదిలించబడుతుంది. అది కూడా సామాన్యంగా ఏమీ లేదు ప్రియులారా. ప్రపంచాల మధ్య కూడా కొన్ని కదిలించబడుతున్నాయి. మొన్నటి వరకు యుద్ధం కూడా జరిగింది ప్రియులారా. ఇస్రాయేలుకు విరోధంగా ప్రియులారా మరొక దేశం ప్రియులారా యుద్ధం జరిగినట్టు కూడా మనం చూస్తున్నాం. అలాగే ఈ పరిస్థితులు, ఈ కరోనా వైరస్, ఫంగస్లు, బలహీనతలు ఇవన్నీ తీసుకొచ్చి మనుషుల్లో ఒక కదలికలు, ప్రపంచంలో ఒక కదలికలు తీసుకొస్తున్నాయి. అయితే ఇంకో మాట వినండి, ఇక్కడ మాత్రమే కాదు, సరే భూమి మీద ఎలా ఉంది కదా అని పోనీ ఏ సముద్రంలోకి పోదామా, అక్కడ ఏ మనుషులు ఉండరు, ఎవరు ఉండరు అనుకుంటే ప్రియులారా నిన్న జరిగిన లేక 2 వారాల క్రితం జరిగింది ఒకటి. కానీ ఈరోజు వచ్చిన న్యూస్లో విషయం ఏంటంటే, సముద్రంలో ఒక ఓడలోంచి అందులో ఆ ఓడలో రసాయనాలు వెళుతున్నాయి. రసాయనాలు మరో దేశానికి వెళ్తున్నాయి, శ్రీలంక దగ్గరికి వెళ్తున్నాయి. కానీ ఆ ఓడలో అగ్ని ప్రమాదం జరిగి ఆ రసాయనాలన్నీ సముద్రంలో కలిసిపోయి సముద్రంలో ఉన్న నీరుని కలుషితం చేసింది. ఇప్పటికే సముద్రంలో ఉన్న కొన్ని ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఇప్పుడు ఆ చేపలు, ఆ జాలర్లు చేపలు పట్టడానికి లేదు. పరిస్థితులు ఆ సముద్రంలో కూడా చాలా వ్యతిరేకంగా, ప్రతికూలంగా ఉన్నాయి. ప్రియులారా ఎక్కడ ఏ పరిస్థితులు బాగోలేదు. చాలా చోట్ల కదిలించబడిపోతున్నాయి. ఇదే విషయం అని అనుకుంటే ఇంకా కదిలించి వేసే వార్తలు మనం వింటున్నాం. ఆ వార్తలు విని మనం కదిలించబడిపోతున్నాం కదా. ప్రియులారా నేను మొన్న ఒక వార్త విన్నాను. అది వింటే మీకు బాధ వేస్తుందేమో, కానీ పరిస్థితులు చెప్పనివ్వండి. కొంతమందికి ప్రపంచంలో ఏం జరుగుతుందో మాకు అక్కర్లేదన్నట్టు ఏమీ భయం లేకుండా ఉంటున్నారు. జాగ్రత్తగా వినండి. కనీసం ఈ మాటలకైనా మీకు కొంచెం భారం వస్తుందేమో ప్రార్థించటగా అనుకుంటున్నాను. ఒక గ్రామం
చిన్న గ్రామం అది. ఆ చిన్న గ్రామంలో ఓ కుటుంబం, భార్య భర్త, వాళ్ళకి 3 పిల్లలు. అయితే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళకి 3 పిల్లలు. ఒకరిది 18 సంవత్సరాలు, ఒకరిది 16 సంవత్సరాలు, ఒకరిది 12 సంవత్సరాలు. మొత్తం 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. అయితే ఫస్ట్ ఆ తల్లిదండ్రులకి బలహీనత వచ్చింది, వైరస్ వచ్చింది. ప్రియులరా, వైరస్ వచ్చి ఆ తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. చనిపోయినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళని పాతిపెట్టాలి కదా, పూడ్చాలి కదా. అయితే ఆ ఊరిలో పూడ్చిపెట్టడానికి ఒక్కరంటే ఒక్కరు కూడా రాలేదంట. మరి ఎవరు పూడ్చిపెట్టారండి అంటే 18 సంవత్సరాల వాళ్ళ కూతురు, ఆమె పేరు సోని. 18 సంవత్సరాల అమ్మాయి తనే గొయ్యి తీసి, తనే ఆ శవాన్ని మోసి, తనే పాతిపెట్టింది. తండ్రిని పాతిపెట్టిన, క్షమించండి, ఒకరిని పాతిపెట్టిన 4 దినాలకి ఇంకొకరిని పాతిపెట్టింది తన సొంత చేతులతో. ఊహించండి అది. ఊహించండి. కుటుంబంలో మనుషులు కోల్పోతేనే ఎంతో వేదన కదా. కనీసం లేచి ఏమీ చేయలేము, ఎక్కడికి వెళ్ళలేము, ఎలాగ మనకి ప్రపంచం ఆగిపోయినట్టు ఉంటుంది కదా. కనీసం పూడ్చిపెట్టడానికి కూడా ఎవరూ లేరు అనంటే ఆ ఒక్కమ్మాయే ఆ కష్టపడడం ఎంత వేదనో ఒక్కసారి ఆలోచించండి. ఎంత దారుణం. సరే, ఎక్కడితో అయిపోయిందంటే అవలేదు. వాళ్ళు అన్యులు, వాళ్ళ కార్యక్రమం పెట్టుకున్నారు, భోజనం పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళు చెప్పారట, ఇలా చనిపోయారు కదా అని ఒక మాట చెప్దాం, అయినా ఎవరు వస్తారులే అనుకుంటే తినడానికి మాత్రం 150 మంది వచ్చారంట ఊళ్ళు వాళ్ళు. చచ్చిపోయినప్పుడు ఒక్కడు రాలేదు. తినడానికి 150 మంది వచ్చారు. పోనీ వచ్చిన వాళ్ళు తినెళ్ళారంటే అనుకోవచ్చు. వాళ్ళు వచ్చి అన్నారట, మీ అమ్మా నాన్న అనారోగ్యంగా ఉన్నప్పుడు మేము డబ్బులు ఇచ్చాము, కాబట్టి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయండి అని చెప్తే మా దగ్గర ఎక్కడ ఉన్నాయంటే, ప్రియులారా, ఉన్న డబ్బులు ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ పంచుకున్నారంట రాబందుల్లాగా. శవాల మీద చిల్లర ఏరుకునేవాళ్ళు. ఏంటండి ఈ దారుణం? ఏంటండి ఈ పరిస్థితి? ఇలాగా ఒక పరిస్థితి మన దేశంలో దాపురించింది. కదిలించబడిపోతున్నారు మనుషులు. ఆ వార్తలు విన్నప్పుడు మనం కుదిలైపోతున్నాం. అరే, మనుషుల్లో మానవత్వం ఉందా అనిపించేలాగా ఎంతో వేదనకరమైన పరిస్థితులు వస్తున్నాయి. మరొక వార్త విన్నాను నిన్న. ఒక సహోదరులతో మాట్లాడేటప్పుడు ఆయన చెప్తున్నాడు, బ్రదరు, మాకు తెలిసిన ఒక సహోదరులు చనిపోయాడండి. ఆయన చనిపోతే ఇప్పుడు అతన్ని శవం కాల్చాలి కదా. అయితే అది చేయడానికి టోకెన్ నెంబర్ ఇచ్చారంట. టోకెన్ నెంబర్ ఎంత వచ్చిందంటే 147 నెంబర్ వచ్చిందంట. 147 అంటే ఈయనకంటే ముందు 146 మంది శవాలు కాలాలంట. కాబట్టి ఆ శవం మీద ఒక బ్యాగ్లో కట్టి ఓ నెంబర్ వేసేసి ఓ మూట కింద పడేసి గొట్టలాగా వేసారంట. తర్వాత రోజు సాయంకాలాన్ని కాల్చారంట. అది చెప్పి, ఏంటి బ్రదర్ ఈ దారుణం, ఈ పరిస్థితులు చూస్తే నాకేం అర్థం కావట్లేదు అంటున్నాడు. ప్రియులారా, అయితే ఒక మాట వినండి. ఈ పరిస్థితులు కొంచెం కదిలిస్తేనే, ఏదో కనబడని పురుగు వస్తేనే, కనబడని ఏదో వైరస్ వస్తేనే ఇలా కుదిలైపోతున్నామే. దేవుడు భవిష్యత్తులో ఆయన వచ్చేటప్పుడు ఈ ప్రజల మీద, అవిధేయుల మీద తీర్పు తీర్చేటప్పుడు దేవుడు భూమిని కదిలించవేస్తాడు, ఆకాశమును కూడా కదిలించవేస్తాడంట. భూమి, ఆకాశం అన్నీ కదిలించేస్తాడు ఆయన. ఏది స్థిరంగా ఉండదు. కాబట్టి నేనెందుకు ఈ వాక్యం చెప్తున్నాను అనంటే, జాగ్రత్తగా వినండి. అన్నీ కదిలించబడుతున్నాయి కదా. పరిస్థితులు, మనుషులు, ప్రకృతి, ఆరోగ్యాలు, గాలి, తర్వాత మనం చూస్తున్న భూమి, అలాగే అన్నీ కదిలించబడిపోతున్నాయి. ఇలాంటి కదిలించబడిపోతున్న దినాల్లో ఉంటున్న మనం కదిలించబడనివి ఏమిటో తెలుసుకొని వాటి మీద మన విశ్వాసం ఉంచితే, ప్రియులారా, మనము నిశ్చింతగా ఉంటాము. ఈ రోజుల్లో మనకి లేనిది ఏంటంటే నిశ్చింతే కదా. ఈ రోజుల్లో మనకి లేనిది ఏంటంటే మనశ్శాంతే కదా. ఈ రోజుల్లో మనం చాలా భయంతోనూ ఆందోళనతోనూ, ప్రియులరా, ఈ వార్తలతో, మాటలతో ఎంతో కుదేలైపోతున్నాం కదా. ఎందుకంటే అన్నీ కదిలించబడుతున్నాయి. కానీ ఏమైతే కదిలించబడకుండా ఉంటాయో వాటి యందు మన విశ్వాసం ఉంచినప్పుడు, వాటిని మనం నమ్మినప్పుడు, వాటిని చూసినప్పుడు మనము ఎన్నడూ కూడా భయపడాల్సిన అవసరం లేదు, దిగులు చెందాల్సిన అవసరం లేదు, వేదన చెందాల్సిన అవసరం లేదు. మరి మనకేం వస్తుందంటే నిబ్బరం వస్తుంది, ధైర్యం వస్తుంది, హృదయానికి నెమ్మది వస్తుంది. ఈ రోజుల్లో హృదయానికి నెమ్మది వచ్చే ట్యాబ్లెట్స్ ఎక్కడా లేవు. మీరు
ప్రియులారా, మెడికల్ షాప్కి వెళ్ళండి. మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు మీరు ఏ జబ్బు చెప్పినా మెడికల్ షాప్లో మందులు ఇస్తారు. మీరు అదే మెడికల్ షాప్కి వెళ్ళి మనశ్శాంతిగా లేదండి, చాలా భయంగా ఉందండి, భయం తగ్గే ట్యాబ్లెట్ ఇవ్వండి అనండి, ఇస్తారా? మనశ్శాంతిగా ఉండే ట్యాబ్లెట్ ఇవ్వండి అనండి, ఇస్తారా? ఇవ్వలేరు. దానికి మందే లేదు అసలు. నేను ఎందుకు చెప్తున్నానంటే పరిస్థితులు ఏమీ బాగోలేదు, పరిస్థితులు చాలా విపత్కరంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మనము మన విశ్వాసము కదిలించబడకుండా మనం ఉండాలి. ధైర్యంగా ఉండాలంటే కదిలించబడనివి ఏమిటో వాటి యందు మనం ప్రియులార విశ్వాసం ఉంచాలి, వాటినే మనం చూడాలి. కాబట్టి ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే, జాగ్రత్తగా వినండి. నా యొక్క అంశం ఏంటంటే ప్రియులార, ఎన్నడూ కదల్చబడని 4 విషయాలు, ఎన్నడూ కదిలించబడకుండా స్థిరముగా ఉండే ఒక 4 విషయాలు ఏమిటో మనము జాగ్రత్తగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రండి, మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. కీర్తనల గ్రంథం 45వ కీర్తన 6వ వచనం చూడండి ఏముందో. కీర్తనల గ్రంథం 45వ కీర్తన 6వ వచనంలో ఏముందో మనం పరిశుద్ధ గ్రంథంలోంచి చూద్దాం. రైట్, నేను చదువుతున్నాను చూడండి. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. మళ్ళీ చదువుతున్నాను. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. ప్రియులారా, ఈ వచనం మనకి ఏమి నేర్పిస్తుందో తెలుసా? దేవుని సింహాసనం అది ఎన్నడూ కదల్చబడదు. దేవుని సింహాసనం అది ఎన్నడూ కదల్చబడదు. మనకి ఇంకా బాగా అర్థం కావడానికి మరొక వచనం కూడా చదువుదాం. విలాప వాక్యాలు తీయండి. ఇర్మియా గ్రంథం పక్కనే ఉంటుంది. విలాప వాక్యాలు తీయండి. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 19వ వచనం, పేజీ నెంబర్ 686. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 19వ వచనం ఏముందో చూడండి. యెహోవా, నీవు నిత్యము ఆసీనుడవై ఉందువు, నీ సింహాసనము తరతరములు ఉండును. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ప్రియులారా, కీర్తనల గ్రంథంలో ఏముందంటే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును అనుంది. విలాప వాక్యాల్లో ఏముంది? నీ సింహాసనం తరతరములు ఉంటుంది, యెహోవా నీవు నిత్యము ఆసీనుడవై ఉందువు. పరిస్థితులు కదిలించబడిన, పరిస్థితులు, మనుషులు, ప్రకృతి అన్నీ కదిలించబడిన, జాగ్రత్తగా నా వైపు చూడండి, మనల్ని కలగజేసిన దేవుడు, మనకి తన కృపనిస్తున్న దేవుడు, ఆయన సింహాసనం నిరంతరము ఉంటుంది. ఆయన సింహాసనం ఎన్నడూ కదల్చబడదు. ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న నా ప్రియులారా, జాగ్రత్తగా వినండి. పరిస్థితులన్నీ ప్రతికూలంగానే ఉండొచ్చు, పరిస్థితులన్నీ మనకి వ్యతిరేకంగానే ఉండొచ్చు, కానీ ఈ క్షణం, రైట్ నౌ, ఈ టైంలో దేవుడు ఇంకా సింహాసనం మీదనే ఉన్నాడు. హీ ఈజ్ స్టిల్ ఆన్ ద థ్రోన్. ఆయన ఇంకా సింహాసనం మీదనే ఉన్నాడు. ఆయన సింహాసనం అది నిరంతరము ఉండేది, దాన్ని ఎవ్వరూ కదిలించలేరు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఏముందో తెలుసా? యెషయా గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం కూడా తీయండి. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం చూడండి, అక్కడ ఏముందో. ఇది కూడా యుగాంతాన్ని బట్టి ప్రవచన వాక్యంగా రాశారు. 34:4 ఏముందో చూడండి. ఆకాశ సైన్యమంతయు క్షీణించును. మళ్ళీ చదువుతున్నాను. ఆకాశ సైన్యమంతయు క్షీణించును, కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును. ఆకాశ సైన్యమంతయు క్షీణించును, కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును. ప్రియులారా, మనకు కనిపిస్తున్న ఆకాశం ప్రియులారా, అది కాగితం వలె చుట్టబడుతుందంట. ఏమో అది ఎలా జరుగుద్దో తెలియదు. అది దేవుడు అది జరిగించినప్పుడే మనం కళ్ళతో చూస్తాం. ఎక్కడి నుండో లేక పరలోకం నుండో మనం చూస్తాం. కానీ ఎందుకు ఈ మాట చదివించానంటే, ఆకాశమైనా కదిలించబడుతుంది కానీ ఆకాశము కంటే ప్రియులరు ఇంకా పైనున్న ఆ దేవుడు, ఆ దేవుని సింహాసనం అది మాత్రం కదిలించబడదు. అది నిరంతరము ఉండేది, తరతరములు ఉండేది. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు ప్రియులరు యుగములకు పూర్వము
ప్రస్తుతము అలాగే యుగ యుగములు నివసించే దేవుడు ఆయన. గట్టిగా స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. మనం నమ్మిన దేవుడేమి చనిపోయిన దేవుడు కాదండి. మనం నమ్మిన దేవుడు జీవం లేని దేవుడు కాదు. మనం నమ్మిన దేవుడు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉండే దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు, మారని దేవుడు. ఆ దేవుని సింహాసనం నిరంతరము ఉంటుంది. ఆ దేవుని సింహాసనం ప్రియులారా ఎవరూ కదల్చలేరు. అందుకే హెబ్రీలకు రాసిన పత్రికలు ఈ మాటలన్నీ మనం చదివితే ఒకసారి ఇప్పుడు నేను చెప్పినప్పుడు రాసుకోండి. ప్రియులారా మీకు ఏదైనా కొంచెం వేదనగా ఉన్నప్పుడు ఈ వచనాలు మీరు చదవండి. దేవుడు మీకు ఖచ్చితంగా నెమ్మదిస్తారని నమ్ముతున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక ప్రియులారా తీయండి. హెబ్రీ 1వ అధ్యాయం చూడండి, 10వ వచనం నుంచి చదువుతున్నాను. హెబ్రీ 1:10 నుంచి చదువుతున్నాను. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఉత్తరీయము వలె వాటిని మడిచివేయుదువు. అవి వస్త్రముల వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఎంత విలువైన మాటలో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. దేవుడు ప్రియులారా తన భక్తుల ద్వారా రాయించిన విషయాలు ఇవి ఏంటంటే, ప్రభువా, ఆ భక్తుడు దేవునితో చెప్తున్నాడు, దేవా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. నా వైపు చూడండి. ఈ భూమిని ఆకాశాన్ని సృజించింది ఎవరండి? వాటికి అవే పుట్టుకొచ్చినాయా? చదువుకున్న వాళ్ళు చెప్తారు కదా, నాస్తికులు, దేవుణ్ణి నమ్మనోళ్ళు అంటారు, వాటికి అవి పుట్టుకొచ్చినాయి అంటారు. ప్రియులారా, వాటికదే కనీసం మనకు కావాల్సిన చిన్న వస్తువు కూడా రాదే. సృష్టి అంతా వచ్చేసి అదంతా పర్ఫెక్ట్గా ఎలా కార్యరూపం దాలుస్తుంది చెప్పండి. ప్రియులారా, ఆకాశమును కలగజేసింది దేవుడు, భూమికి పునాది వేసింది ఆయనే. భూమికి పునాది వేసింది. ఒక ఇంటికి పునాది వేయాలంటే అసలు పునాది సరిగా లేకపోతే ఇల్లు నిలబడదు. అది చిన్న ఇల్లైనా పెద్ద ఇల్లైనా పునాది ఉండాలి కదా. మరి ఎంత పెద్ద భూమి కదా, ఈ భూమికి మరి పునాది ఎలా వేసాడంటారు దేవుడు చెప్పండి. ఈ భూమి ఎలా ఉందంటే శూన్యంలో వేలాడుతుంది, ఒక బాల్ లాగా శూన్యంలో వేలాడుతుంది. దానికి దేవుడు ఏ కక్షనైతే ఉంచాడో అందులో తిరుగుతూ ఉంది. ఇది దేవుడు కలగజేసింది. ఆయన భూమికి పునాది వేశాడు. ఆకాశము కూడా ఆయన చేతి పనులే. అయితే వినండి, ఇక్కడ అంటున్నాడు అవి నశించును. అంటే ఎంత పెద్ద భూమి, అంత పెద్ద ఆకాశం నశించిపోవచ్చు, కానీ నీవు నిలిచి ఉందువు. మనం నమ్మిన దేవుడు నిలిచి ఉంటాడు. ఆయన ప్రియులార మార్పు లేని దేవుడు. ఆయన సింహాసనం కదల్చబడదు. ఆయన యొక్క ప్రియులార వ్యక్తిత్వం, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క మహిమ అది ఎవరు ఏమీ చేయలేరండి. పైగా ఆయన ఏ సింహాసనం యొద్ద ఉన్నాడో తెలుసా? అదే హెబ్రీ పత్రికలో ఒక్క పేజ్ తిప్పండి. 4వ అధ్యాయం 16వ వచనంలో ఇలా ఉంది. 4వ అధ్యాయం 16వ వచనం, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. కృపాసనం ఏ సింహాసనం మీద ఉన్నాడు అనంటే కృపా సింహాసనం అండి. ఆయన కృపతో ఆయన యొద్దకు వచ్చే వారందరికీ సహాయం చేస్తాడు. ఈ వాక్యం వింటున్న నా ప్రియులారా, ఒక్క మాట నా వైపు చూస్తూ ఈ మాటలు వినండి. మీరుంటున్న దినాలలో ఏ పరిస్థితులను బట్టైనా, లేక మీరు వినే ఏ వార్తలను బట్టైనా, మీరు చూసే దేన్ని బట్టైనా, ఎప్పుడైనా మీరు దిగాలు చెందినప్పుడు, చింతించినప్పుడు, బాధపడినప్పుడు ఒకటి జ్ఞాపకం చేసుకోండి. పరిస్థితులన్నీ కదిలించబడవచ్చు. మనుషుల్లో కదలికలు, ప్రకృతిలో కదలికలు, అన్నిట్లో కదలికలు రావచ్చు. కానీ మనం నమ్మిన దేవుడు, ఆయన సింహాసనం కదల్చబడదు. ఆయన నేటికి సింహాసనం మీదనే ఉన్నాడు. ఆయన నేటికి తన చిత్తం చెప్పుని ప్రతీదీ జరిగిస్తున్నాడు. ఆయన నేటికి తన సింహాసనం మీద ఉండి ప్రియుల తన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అయితే ఆయన సింహాసనం మీద ఉన్నాడు కదా, మనము ప్రార్థన ద్వారా ఆ కృపా సింహాసనం యొద్దకు సమీపించినప్పుడు ఆయన మనకు కృపనిస్తాడు.
అర్థమవుతుందా నా మాట? అర్థమవుతుందా? ఆయన మనకి కృపనిస్తాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు, ఆయన మనకి ధైర్యాన్ని ఇస్తాడు. ప్రియులారా, ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. అంత మాత్రమే కాదు, ఆ కృపా సింహాసనం యొద్దకు మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన ద్వారా సమీపించడమే కాదు, ఒకానొక రోజున మనం ఈ భూమిని విడిచిపెట్టినప్పుడు, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన సింహాసనం దగ్గరికి మనల్ని కూడా రాణిస్తాడు. మనం కూడా ఆయన దగ్గరికి వెళ్తాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాటే అంటాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఏముందో చూడండి, జాగ్రత్త చదవండి మీరు మీ బైబిల్లో. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులనుగా చేసెను. అంధకార సంబంధమైన క్రియల్లో ఉండేవాళ్ళం మనం. అంధకార సంబంధమైన జీవితాలు మనవి. వెలుగు కాకుండా చీకట్లో మనం బ్రతికి చీకట్లో నడిచే వాళ్ళం. అలాంటి మనలను దేవుడు విడిపించాడు. ప్రియులారా, ఆయన కుమారుని యొక్క రాజ్య వారసులుగా మనల్ని చేశాడట. ఇదెంత విచిత్రమో, ఇదెంత ఆశ్చర్యమో కదా. ఆ కృపా సింహాసనం యొద్ద ఆయన ఉన్నాడు. ఆ సింహాసనం యొద్దకి ఏదో ఒక రోజు మనల్ని కూడా చేర్చుకుంటాడు. ఆమేనండి ఈ మాట. ఆమేన్. ఈ మాట మనం నమ్మాలి, ఈ మాటను మనం విశ్వసించాలి. కాబట్టి ఎన్నడూ కదల్చబడనిది మొదటిగా ఏమిటంటే దేవుని సింహాసనం. అది ఎన్నడూ కదల్చబడదు, ఎవ్వరూ కదిలించలేరు. ఆకాశం కదిలించబడుతుంది. ప్రస్తుతం మన చుట్టూరున్న ప్రకృతి, ప్రియులారా, మనుషులు అన్నీ కదిలించబడుతున్నాయి. ప్రియులారా, భూమి కదిలించబడే రోజు ఒకటి వస్తుంది, ఆకాశం కదిలించబడే రోజు కూడా వస్తుంది. కానీ దేవుడు మాత్రం, ఆయన సింహాసనం ఎన్నడూ కదిలించబడదు. మనం ఆయన కృపా సింహాసనం యొద్దకు చేరుదాం, ప్రార్థన చేద్దాం, గోజాడదాం, ఆయన్నే సహాయం చేయమని అడుగుదాం. ఆయన మనకు నెమ్మదిస్తారు. నెమ్మది ఇవ్వడమే కాదు ప్రియులారా, ఏదో ఒక రోజు ఆయన సింహాసనం ఎదుట మనం కూడా ఉండి ఆయన ఆరాధించే భాగ్యం ఇస్తాడు. ఇది మొదటి మాట. రెండో మాట ఏంటో చూద్దాం. రెండో మాట ఏమిటి అనంటే, తీయండి మార్కు సువార్త 13వ అధ్యాయం తీయండి. మార్కు సువార్త 13వ అధ్యాయం అందరూ తీయండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 13వ అధ్యాయం చూడండి. నేను చదువుతున్నాను. 31వ వచనం. 31వ వచనం ఏముంది అక్కడ? మనందరికీ తెలుసు ఆ మాట ఏంటంటే, ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు. ఆకాశము భూమి గతించును గాని నా మాటలు గతింపవు. ఈ వచనాన్ని ఆధారంగా చేసుకుని ఏం చెప్తున్నాను అనంటే, మొదటిగా ఆయన సింహాసనము ఎన్నడూ కదల్చబడదు. రెండవదిగా ఆయన వాక్యము ఎన్నడూ కదల్చబడదు. ఆయన వాక్యము ఎన్నడూ కదల్చబడదు. ఆయన వాక్యము నిరంతరము ఉండేది. ప్రియులారు, ఈరోజు మనం ఏ వాక్యాన్ని బట్టి అయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనలో ఎదుగుతున్నామో ఆ వాక్యం ఎలాంటిది అంటే కదిలించబడదండి. ప్రియులారా, మనకి ఇంకా బాగా అర్థం కావడానికి 1 పేతురు గ్రంథంలో ఈ మాట చూద్దాం రండి. 1 పేతురు 1వ అధ్యాయం. కొంచెం రెఫరెన్సులు చెప్తున్నాను, కొంచెం రాసుకోండి. మీరు తీసినా తీయకపోయినా నేను చదువుతుండగా వినండి. 1 పేతురు 1వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాను. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. మనము దేవునిలో పుట్టాం, దేవుని కుటుంబంలో పుట్టాం. ఎలా పుట్టామో తెలుసా? క్షయమైపోయేది కాదు, అక్షయమైనది. అక్షయమైనది. అక్షయం అంటే అర్థం ఏంటో తెలుసా? నాశనము కానిది. ఏంటంటే అక్షయమైనది అనంటే ఆయన వాక్యము. ప్రియులారా, జీవము గల దేవుని వాక్యము అది ఎలాంటిదంటే నాశనమయ్యేది కాదు, అది అక్షయమైనది. జాగ్రత్తగా వినండి. మొదటిగా ఆయన సింహాసనం ఎన్నడూ కదల్చబడదు. రెండోది ఆయన వాక్యము ఎన్నడూ కదల్చబడదు. ఎందుకంటే వాక్యము నిరంతరము ఉండేది. ఆయన వాక్యము నాశనము కానిది. అయితే ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ప్రియులారా,
ఆ వాక్యాన్ని మన గృహాల్లో కానీ లేక మనం ఇలా ఆయన వాక్యాన్ని వినేటప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తన వాక్యంలో మనకి వాగ్దానాలు ఇచ్చాడు కదా. దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఆయన మార్గంలో స్థిరంగా ముందుకు సాగుతారో దేవుడు వారి కోసం కొన్ని వేల వాగ్దానాలు ఇచ్చాడు ఈ బైబిల్ అంతట్లో. అయితే ఆయన వాక్యంలో ఇచ్చిన వాగ్దానాలు అవి ప్రియులర కదల్చబడినవి, అవి నిరంతరం ఉండేవి, అవి నెరవేర్పులోకి వచ్చేవి. యేసుక్రీస్తుని నమ్మిన మనం, యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మనం ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏ వాగ్దానాలు అయితే ఇచ్చాడు అవన్నీ యేసుక్రీస్తులో అవునన్నట్టుగానే ఉన్నవని 2 కొరింథీ 1:20 అంటాడు పౌలు. యేసుక్రీస్తుని మనం నమ్మినప్పుడు ఆయన్ని పొందుకోవడమే కాదు బహుమానంగా, ఆయన వాక్యంలో ఉన్న వాగ్దానాలు కూడా మనం బహుమానంగా పొందుకున్నాం. అందుకే మనం బలహీనమైనప్పుడు బలపరిచే వాగ్దానాలు, మనం పడిపోయినప్పుడు లేవనెత్తే వాగ్దానాలు, మనము నిరుత్సాహంలోకి వెళ్ళినప్పుడు మనకి నెమ్మదిచ్చే వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. ఆ వాగ్దానాలు ఎన్నడూ కదల్చబడవు. ఇది మనం గమనించాలి. రెండోది, ఆయన వాక్యంలో వాగ్దానాలు మాత్రమే కాదు, ఆయన వాక్యములో శక్తి ఉన్నది. ఏంటా శక్తి అనంటే చూడండి, రోమాపత్రికలో పౌలు ఆ మాట అంటాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఏముందో ఒకసారి చూడండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూడండి ఏముందో. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఏంటండి దేవుని శక్తి అనంటే, దేవుని సువార్తను గురించిన మాట, దేవుని సువార్తను గురించిన వాక్యము అది ఎలాంటిది అంటే దేవుని శక్తి వంటిది. ఒకసారి నా వైపు చూడండి. దేవుని వాక్యానికి ఉండే శక్తి, ఆ శక్తి కలిగిన వాక్యం మనం విన్నప్పుడైనా, ఆ శక్తి కలిగిన వాక్యం మనం చదివేటప్పుడైనా ఆ వాక్యము మనలో ఏదో చేస్తుంది. మనల్ని మనలా ఉంచదు వాక్యం. ఒకవేళ జాగ్రత్తగా వినండి, దేవుని వాక్యం చదివిన, దేవుని వాక్యాన్ని విన్న నీలో ఏ మార్పు లేదంటే ఆ లోపము వాక్యంలో లేదు కానీ వినే నీలోనే ఉందని అర్థం చేసుకోవాలి. వాక్యంలో ఏ లోపము ఉండదు. మీరు పాత నిబంధనలో చదివితే కొన్ని సందర్భాల్లో దేవుని ధర్మశాస్త్రాన్ని వివరించరంట. ప్రియులారు, ఒకానొక సందర్భంలో దేవుని వాక్యాన్ని చదువుతారంతే, ఆ చదివిన మాటలు వినే ఎంతోమంది పశ్చాత్తాపడతారు. మీరు పాత నిబంధనలో చదివితే, దినవృత్తాంతాల్లో చదివితే దేవుని వాక్యాన్ని వదిలేస్తారు, దేవుని ధర్మశాస్త్రాన్ని వదిలేస్తారు. అయితే వదిలేసినప్పుడు ఆ ధర్మశాస్త్ర గ్రంథం దొరికినప్పుడు ప్రియులారా, ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని సమాజం ముందు చదివించినప్పుడు ఎంతోమంది ప్రియులారా ఆ మాటలకి చలించిపోతారు. ఎందుకు అంటే దేవుని వాక్యంలో శక్తి ఉంది. ఆ శక్తి వినే వ్యక్తిలో ఏదో చేస్తుంది. ఈ వాక్యం ఎలాంటిది అనంటే, మొదటి మాట, ఈ వాక్యము ప్రియులార పాపములో ఉన్నవారిని ఒప్పింపజేస్తుంది. అపోస్తుల కార్యాలు 2:37 వచనం ప్రకారం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 37 వచనంలో ఏముందో చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 37 వచనం, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగానుంది. ఎవరండి వారు అంటే, పేతురు వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యాన్ని వింటున్న ఇశ్రాయేలీయులు, ఆ ఇశ్రాయేలీయుల్లో ప్రియులరా ఆ పండుగలో ఆచరించడానికి ఎంతోమంది బయట వారు కూడా వచ్చారు. అక్కడే యేసుక్రీస్తుని సిలువ వేయాలని చెప్పిన వారు ఉన్నారు, సిలువ వేసిన సైనికులు కూడా ఉన్నారు. వాళ్ళందరి ముందు ధైర్యంగా సువార్త వాక్యం చెప్పినప్పుడు, దేవుని వాక్యం చెప్పినప్పుడు ఆ మాటలు విన్న వారిలో వాళ్ళ హృదయాలు నొచ్చుకున్నారు. సహోదరులారా మేమేం చేతుమని అడిగారు. అంటే వాక్యానికి ఉండే శక్తి ఏంటంటే అది ఒప్పింపజేస్తుంది. ఒక పాపములో ఉన్న వ్యక్తిని ఒప్పుకోళ్ళకు తీసుకొస్తుంది. జాగ్రత్తగా మాట వినండి, నా వైపు చూడండి. ఉదాహరణగా ఒక దొంగవాడు ఉన్నాడు. ఆ దొంగవాడు నీవు దొంగవాడివి అని చెప్తే ఒప్పుకోడు. నేను నీతిమంతుని అంటాడు, ఎవరు అడిగినా ఒప్పుకోడు.
కానీ అలాంటి కఠినమైన హృదయంను కూడా దేవుని వాక్యం ఒప్పింపజేస్తుంది. ఎలాంటి వాడినైనా సరే, ఎంత పాపం చేసిన వాడినైనా సరే, ఎవరు నువ్వు పాపం చేసావన్నా ఒప్పుకోలేడు. కానీ ఒకానొక సందర్భం వస్తుంది, ఆ సందర్భంలో వాక్యం విన్నప్పుడు తన గుండె పగిలిపోతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది దేవుని వాక్యపు శక్తి. ప్రియులారా, ఇది మొదటిది. రెండోది, ఈ దేవుని వాక్యపు శక్తి ఒక మనిషిని ఒప్పింపజేస్తుంది. రెండోది, జ్ఞానము లేని మనిషికి జ్ఞానోదయాన్ని ఇచ్చి బుద్ధిని కలిగిస్తుంది. కీర్తనల గ్రంథం 19వ కీర్తన 7వ వచనంలో ఉంటుంది ఆ మాట. కీర్తనల గ్రంథం తీయండి. కీర్తనల గ్రంథం 19వ కీర్తన 7వ వచనం రాసుకోండి. ఈ రెఫరెన్స్లన్నీ రాసుకోండి. ఒకవేళ మీరు తీస్తే తీయండి, ఒకవేళ తీయలేకపోయినా నేను చెప్పేటప్పుడు మీరు వినండి. కీర్తనలు 19వ కీర్తన 7వ వచనంలో ఏముందో చూడండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. అంటే బుద్ధి లేని వారికి, జ్ఞానము లేని వారికి బుద్ధిని, వివేచనను, జ్ఞానాన్ని ఇచ్చేది కూడా దేవుని వాక్యమే. ప్రియులారా, కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఎవరు ఎన్ని చెప్పినా వినరండి. నువ్వు ఇలా ఉండాలన్నా, నువ్వు ఇలా చెయ్యాలన్నా, నువ్వు అలా ఉండాలన్నా ఎంతమంది చెప్పినా వినరు. బయట వాళ్ళు చెప్పినా వినరు, అక్క చెప్పినా, నాన్న చెప్పినా, అమ్మ చెప్పినా. చివరికి ప్రియులారా, వివాహమైన వారైతే ఇలా చేయకూడదండని భార్య చెప్పినా వినరు కొంతమంది. అలాంటి బుద్ధి జ్ఞానము కొదువైన వారికి బుద్ధి జ్ఞానమునిచ్చి సరైన మార్గంలో పెట్టేది దేవుని వాక్యం, మనిషి కాదు. దేవుని వాక్యం. మొదటిగా దేవుని వాక్యం, అది ఒప్పింపజేసే శక్తి ఉంది. 2, జ్ఞానం ఇచ్చేది. 3వది ఏంటంటే అది శుద్ధి చేసేది. 119వ కీర్తన 9వ వచనంలో ఉన్న మాట మనకు తెలుసు కదా. 119:9 యవ్వనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. దేవుని వాక్యం ఉండే శక్తి ఏంటంటే అది పాపంలో ఉన్న వ్యక్తిని ఒప్పింపజేయడమే కాదు, ఒక వ్యక్తికి జ్ఞానాన్ని ఇవ్వడమే కాదు. 3వదిగా అది ఏం చేస్తుందనంటే అది ఒక వ్యక్తిని శుద్ధి చేస్తుంది. తన పాపాల నుంచి శుద్ధి చేసి ఆ పాపాల నుంచి ప్రియుల విముక్తినిచ్చేది దేవుని వాక్యం. అర్థమవుతుందన్న మాట. తర్వాత అంత మాత్రమే కాదు, అది 119వ కీర్తన 49వ వచనం బట్టి మనం ఆలోచిస్తే దేవుని వాక్యం నెమ్మదిని కూడా ఇస్తుంది. తీయండి మీ బైబిల్లో 49వ వచనం. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకునము, దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. దేవుని వాక్యం అంట, చూడండి ఈ భక్తుడు ఎలా చెప్తున్నాడు. నీ వాక్యము నన్ను బ్రతికించింది ప్రభువా. 49వ వచనంలో అంటున్నాడు, నాకు నిరీక్షణ పుట్టించావు అంటున్నాడు. 50వ వచనంలో అంటున్నాడు, నీ వాక్యం నన్ను బ్రతికించింది, నా బాధలో నెమ్మదిచ్చింది. ఒకసారి అందరూ నా వైపు చూడండి. ఈ 2 వచనాల్లో ఒక 3 మాటలు. నిరీక్షణ వచ్చింది, బ్రతికించింది, నెమ్మదిచ్చింది. ఏంటి? వాక్యం. ఒకసారి నా వైపు చూడండి. ఒక్కోసారి ఈ పరిస్థితులు, ఈ చుట్టూరున్న పరిస్థితులు ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా మనకి కొంచెం వేదన, భయం, ఆందోళన, దుఃఖం వస్తుంది కదా. రావట్లేదు అని అంటే మీరు కొంచెం వేరని అర్థం. ఏ మనిషికైనా వస్తుంది. హృదయం ఉండే, గుండె ఉండే ఏ మనిషికైనా ఈ ప్రస్తుతం ఉన్న రోజులను బట్టి ఖచ్చితంగా ఏదో ఒక బాధ, లేక వేదన, టెన్షన్, భయం, ప్రియుల ఆందోళన ఎన్నో వస్తాయి. మనకేమీ కాకపోవచ్చు, కానీ మనకి తెలిసిన వారికి ఏదైనా అయ్యిందనే విషయం విన్నా మనకెంతో వేదన వస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్త వినండి, మనకి నిరీక్షణ ఇచ్చి మనకి నెమ్మది ఇచ్చేది ఏంటంటే వాక్యం. ఆ శక్తి వాక్యానికి ఉంది. ఇలా చెప్తున్నాను వినండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా చాలా వేదనలో, దుఃఖంలో ఉన్నారు అని అంటే మీరు ఎక్కువగా బైబిల్ చదవండి, బైబిల్ స్టడీ చేయండి, వాక్యం ధ్యానం చేయండి, లేదా మీ వాట్సాప్కి నేను పంపించే వాక్యాలు వినండి.
ఖచ్చితంగా దేవుడు మీకు నెమ్మదిస్తాడు. అది మనుషుల్లో లేదు, అది వాక్యంలోనే ఉంది. ఆ వాక్యం యొక్క శక్తి అది. ఇది ప్రియులారా ఆలోచించాలి. 4 మాటలు చెప్పాను. ఏంటంటే అది ఒప్పింపజేసేది, జ్ఞానం ఇచ్చేది, శుద్ధి చేసేది, నెమ్మదిచ్చేది. 5వ మాట ఆలోచన చెప్పి నడిపించేది. ఆలోచన చెప్పి నడిపించేది. 73వ కీర్తన 24వ వచనంలో ఉంటుంది. 73వ కీర్తన 24వ వచనంలో ఉంటుంది. దేవుని వాక్యం చూడండి. ఆ భక్తుడు ఏమంటున్నాడు? నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత నీవు నన్ను మహిమలో చేర్చుకుందువు. ఆసాపు చెప్తున్నాడు ఈ మాట, దేవునితో అంటున్నాడు, ప్రభువా నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంటావు. ఆ ఆలోచనలు ఎవరిస్తారు దేవునికి, ఆ ఆసాపుకి? అంటే అస్తమాటు దేవుడు వచ్చి నువ్వు ఎలా చేయి అలా చేయని చెప్పడు. ఆ ఆసాపుకి ఇచ్చాడు దేవుడు ధర్మశాస్త్రం. దాన్ని బట్టి ఆయన చెప్తున్నాడు, నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు, తర్వాత నీ మహిమలో చేర్చుకుంటావు. ఒకసారి అందరూ నా వైపు చూడండి. దేవుని వాక్యం చేత వినండి. 2వ మాట, దేవుని వాక్యం అది ఎన్నడూ కదల్చబడదు. ఎందుకంటే ఆయన వాగ్దానాలు మనకున్నాయి. 2వది, ఈ వాక్యానికి శక్తి ఉంది. ఆ శక్తి కలిగిన వాక్యం ఏం చేస్తుందంటే ఒప్పింపజేస్తుంది, జ్ఞానం ఇస్తుంది, శుద్ధి చేస్తుంది, నెమ్మదిస్తుంది, ఆలోచనిస్తుంది. ఆలోచనిచ్చి ఎలా ఉండాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఎలా ఆలోచించాలో, ఎటు వెళ్ళాలో, ఏం చెయ్యాలో దేవుని వాక్యం మనకు ఆలోచనిస్తుంది. అంత మాత్రమే కాదు, ఆ ప్రియులారా దేవుడు తన వాక్యం ద్వారా మనకు ఆలోచన చెప్పి నడిపించడమే కాకుండా ఆ తర్వాత మనల్ని ఆయన మహిమలో చేర్చుకుంటాడు. ఆయన మహిమలో, ఆయన రాజ్యంలో మనల్ని చేర్చుకుంటాడు. అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఏంటంటే ఆయన వాక్యానికి ఒప్పింపజేసే శక్తి ఉందన్నాను కదా. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మరి నీవు వాక్యం వినేటప్పుడు ఒప్పించబడుతున్నావా? మిమ్మల్నేనండి. వీడియోలు ఆన్ చేసిన వాళ్ళు మీరు కనిపిస్తున్నారు, ఆన్ చేయలేని వాళ్ళు మీరు నాకు కనబట్టలేదు. అయినా వినండి. దేవుని వాక్యానికి ఒప్పింపజేసే శక్తి ఉందన్నాను కదా. మరి ఆ వాక్యం విన్నప్పుడు నీలో ఏదైనా ఒప్పుకోలు వస్తుందా? గంట సేపు వాక్యం వింటావు, చాలాసేపు వాక్యం వింటావు. ఇంత వాక్యంలో నువ్వు ఒప్పుకునే పాపం ఏది ఆలోచన రావట్లేదా? ఎక్కడా కూడా ఇది నాలో ఉంది కదా, నిజమే, వాక్యంలో ఇది చెప్పారు కదా, ఇది నేను ఒప్పుకోవాలి దేవుని దగ్గర అని ఎప్పుడు అనిపించటం లేదా? జాగ్రత్తగా వినండి. మనం వాక్యం వినేటప్పుడు అది ఒప్పింపజేసేది. నువ్వేం చేయాలంటే ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. 2, వాక్యం జ్ఞానం ఇచ్చేది. మరి జ్ఞానం పొందుకుంటున్నావా? లోక జ్ఞానం కాదు, దైవ జ్ఞానం, దేవుడిచ్చే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని పొందుకుంటున్నావా? 3వది, ఇది శుద్ధి చేసేది అని చెప్పుకున్నాం కదా. మరి శుద్ధీకరించబడుతున్నావా? క్లీన్స్ అవుతున్నావా? తర్వాత 4వది, నెమ్మదిచ్చేదని చెప్తున్నాం కదా. వాక్యాలు వినేటప్పుడు నీకు ఆ నెమ్మది నువ్వు అనుభవిస్తున్నావా? కొంతమందికి ఎన్ని వాక్యాలన్నా నెమ్మది రాదు. వాళ్ళకి ఎన్నైనా రానివ్వండి, ఎన్నైనా వినివ్వండి, ఎన్ని విన్నా నెమ్మది రాదు. ఎందుకంటే వాళ్ళకుండే ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. నెమ్మదిచ్చేది వాక్యం. నెమ్మది వస్తుందా? తర్వాత ఆలోచన చెప్పేది. మరి దేవుని వాక్యపు ఆలోచనలో నువ్వు నడుస్తున్నావా? ఆలోచించండి. కాబట్టి 2 విషయాలు నేను మీకు ప్రాముఖ్యంగా చెప్తున్నాను. 1, కదల్చబడిపోతున్న ఈ ప్రపంచంలో ఎన్నడూ కదల్చబడనిది మొదటిగా ఆయన సింహాసనం, అది ఎన్నడూ కదల్చబడదు. 2వది ఆయన వాక్యం, ఇది ఎన్నడూ కదల్చబడదు. 3వది ఏంటంటే ప్రియులారా, 3వది ఏంటంటే ఆయన సంఘము ఎన్నడూ కదల్చబడదు. 3వ మాట, ఆయన సంఘము ఎన్నడూ కదల్చబడదు. దేవుని సంఘం, ఈ సంఘము గురించి యేసుక్రీస్తు ప్రియులారా ఆయన బ్రతికి ఉన్న ఆ కాలంలో శిష్యులతో ఈ మాట చెప్పారు. మనం చూద్దాం రండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో పేతురుతో చెప్పే మాట, ఆ మాట ఏంటో చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును,
పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలవలేరువని నేను నీతో చెప్పుచున్నాను. ఇది నా వైపు చూడండి, అందరు నా వైపు చూడండి. ఇది యేసుక్రీస్తు శిష్యులతో చెప్తున్న మాట. ఈ పైన ఏం జరిగిందో మనకు తెలుసు. యేసు ప్రభు తన శిష్యులను కూర్చోబెట్టి, శిష్యులారా, నా గురించి అందరూ ఏమనుకుంటున్నారు అంటే, ఒకరేమో ప్రభు నువ్వు ఏలియా అంటున్నారు, ఒకరేమో నువ్వు బాప్తిస్మ ఇచ్చి యోహాను మళ్ళీ వచ్చాడు అంటున్నారు, మరొకరేమో ఇర్మియా అంటున్నారు, ఏదేదో అంటున్నారు, ప్రవక్తల్లో ఒకరు అంటున్నారు అని అంటే, సరే వాళ్ళందరి సంగతి వదిలేయండి, ఎందుకే మీరు నన్ను ఏమంటారు అని అంటే అందరూ సైలెంట్ అయిపోయారు. కానీ పేతురు అన్నాడు, ప్రభువా, నీవు జీవము గల దేవుని కుమారుడవు, సజీవుడైన దేవుని కుమారుడవు అని చెప్పినప్పుడు దేవుడు పేతురుని అప్రిషియేట్ చేస్తాడు, అభినందిస్తాడు. అయితే యేసుక్రీస్తు అభినందిస్తారు పేతురుని, ఎందుకంటే ఆయన దైవత్వాన్ని గమనించాడు. ఆయన యొక్క సార్వభౌమపు అధికారాన్ని చూసి, ప్రభువా, నీవు దేవుని కుమారుడు అని ధైర్యంగా తను కన్ఫెస్ అయి, ప్రియులారా, తను కన్విక్షన్ చెప్పాడు, తన నిర్ణయం చెప్పాడు, తన ఆలోచన చెప్పాడు. అయితే ఆ టైంలో యేసుక్రీస్తు భవిష్యత్తును చూస్తూ మాట చెప్పారు. ఏంటో తెలుసా? ఇదిగో చూడండి ఏమంటున్నాడు దేవుడు అంటే 18వ వచనంలో, మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటున్నాడు. చాలామంది అంటారు పేతురు అనే బండ మీద దేవుడు సంఘాన్ని కడతానన్నాడు అని అనుకుంటారు. జాగ్రత్తగా నా వైపు చూడండి. నీవు పేతురవు అనుంది, పేతురువు అనుంది 3వ అంకె ఉంది. ఆ 3 అంకెల కింద ఏముంది? పేతురు అనే మాటకు అర్థం ఏంటంటే రాయి అని అర్థం. రాయి, నా వైపు చూడండి. పేతురు అనే మాటకి రాయి అని అర్థం. నీవు పేతురువు అని చెప్తూనే ఆయన ఈ బండ మీద అన్నాడు. పేతురు అంటే రాయి, బండ అంటే పెద్ద రాయి. అది గ్రీకు భాషలో ఏమని ఉంటుందంటే, బండ అంటే అదొక పెద్ద రాయి వంటిది, లేక పర్వతం వంటిది అని అంటారు. ఏంటండి ఆ రాయి అనంటే, ప్రియులారా, ఆ రాయి ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన మీద సంఘం కట్టబడుతుంది. ఆ సంఘాన్ని ఎవ్వరూ కదిలించలేరు. యేసుక్రీస్తు అనే బండ మీద కట్టబడిన సంఘాన్ని ఎవ్వరూ కదిలించలేరు, ఎవ్వరూ కదిలించలేరు. ఈ వాక్యం మనం అర్థం చేసుకుందాం. నా వైపు చూడండి, జాగ్రత్తగా వినండి. ఈ వచనంలో ఆయన పేతురు అనే రాయి మీద కడతాను. అసలు పేతురు స్థిరమైన వాడండి, మనకి తెలుసు కదా. పేతురు స్థిరమైన వాడు కాదు, మనందరికీ బాగా తెలుసు. అప్పుడే బాగుంటాడు, మళ్ళీ అప్పుడే బాగోడు. అక్కడ ప్రియులారా విశ్వాసంతో నీటి మీద నడిచాడు, తర్వాత మళ్ళీ అవిశ్వాసంతో మునిగిపోయాడు. ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా అభినందించబడ్డాడు. ఆ కింద మనం చదివితే ఆయన అపవాదికి చోటిచ్చినప్పుడు యేసుప్రభు అంటాడు, ఓ సాతానా, నా వెనక్కిపోని పేతురుని తిడతాడు. ఆయన అస్థిరమైన రాయి, ఆయన ఏమి స్థిరమైన రాయి కాదు. పేతురు అనే రాయి మీద ఆయన సంఘాన్ని కట్టలేదు, బండ అన్నాడు. ఎవరా బండ? ఆ బండ క్రీస్తే, యేసు ప్రభువే. అసలు ఒకసారి అందరు నా వైపు చూడండి. మనమందరం యేసు ప్రభుని నమ్మేం కదా, మనమందరం సంఘంలో సభ్యులం కదా. ఈ సంఘం అంతటికి మూలం ఎవరండి? ఎవరు మూలం? యేసు ప్రభు కదా. యేసు ప్రభు కదా స్థాపించింది, ఆయనే కదా మూలరాయి. ఆ బండ మీదే కదా సంఘం కట్టబడింది. జాగ్రత్తగా వినండి. ఆ సంఘంలో మనమందరం సభ్యులు అయ్యాం కదా, ఆ సంఘంలో మనమందరం కుటుంబీకులం అయ్యాం కదా. అయితే వినండి, ఈ సంఘాన్ని ఎవరు ఎన్నడూ కదల్చలేరు. ఈ మాట వినండి, ఇది 3వ మాట. ఒకటి, ఆయన సింహాసనం ఎన్నడూ కదల్చబడదు. రెండోది, ఆయన వాక్యం ఎన్నడూ కదల్చబడదు. మూడోది, ఆయన సంఘం అది ఎన్నడూ కదల్చబడదు. మీరు అంటారు, అదేంటండి సంఘం కదిలించబడదా అంటున్నారు? కదిలించబడిపోతున్నాం కదా, కరోనా వచ్చింది, అప్పటి నుంచి మనం చర్చిలో లేం కదా, మనం కూడా కదిలించబడిపోతున్నాం కదా అంటారు. అయితే వినండి, భౌతికంగా కదిలించబడరని కాదు, మనం భౌతికంగా మనం కలుసుకునే అవకాశం లేదు. కానీ ఇప్పుడు మనం మన గృహాల్లో ఉండి దేవుణ్ణి ఆరాధించట్లేదా? మనం మిమ్మల్ని ఆరాధించట్లేదా? పాటలు పాడడం లేదా? స్తుతించట్లేదా? వాక్య ధ్యానాలు లేవా? మనం చర్చిలో అంటే కలుసుకోవట్లేదు, కానీ
ఇళ్లల్లో జరిగే ఆరాధనను ఎవరైనా ఆపుతున్నారా? దీనికి ఏమైనా పర్మిషన్లు ఉన్నాయా? దీనికి ఏమైనా ఆటంకాలు ఉన్నాయా? లేవు. జాగ్రత్తగా వినండి. భౌతికంగా మనం కూడుకునే అవకాశం లేదేమో కానీ ఆత్మ సంబంధంగా మన గృహాల్లో దేవుని గొప్పగా ఆరాధించే అవకాశం దేవుడు మనకిచ్చాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అయితే జాగ్రత్త వినండి, ఈ సంఘాన్ని ఎవరూ కదిలించలేరు. ఎవరైనా వచ్చి మీరు యేసుక్రీస్తును నమ్ముకోకూడదు, ఒకవేళ ఈ మందిరంలో కూడుకోకూడదని ఎవరైనా భవిష్యత్తులో చెప్పొచ్చేమో, కానీ ఒకవేళ అలా చెప్పినా కూడా మన విశ్వాసాన్ని ఎవరూ ఏమీ చేయలేరు. ఆయన సంఘాన్ని, ఆయన సంఘంలో ఉన్న వ్యక్తులను ఆ ప్రియులను ఎవ్వరూ నాశనం చేయలేరు. ఈ సంఘం ఏ బండ మీద ఉందంటే క్రీస్తు అనే బండ మీద ఉన్నది. ఆ బండ మీద కట్టబడిన సంఘబిడ్డలమైన మనమందరం కూడా మనలను ఎవరూ కదిలించలేరు. ఈ విషయాన్ని గమనించండి ప్రియులారు. పరిస్థితులను బట్టి మనం కలుసుకునే అవకాశం లేదేమో కానీ ఒకానొక రోజున మరలా మనం మందిరాల్లో కూడుకోబోతాం. ఆమేనండి. ఈ మాట మాటేర్లు ఉన్నోళ్ళు, నాగులంకలు ఉన్నోళ్ళు మళ్ళీ మనం కలుసుకుంటాం. సరే, మళ్ళీ కలుసుకున్నాం, మళ్ళీ ఏదో వస్తుంది, రావచ్చు ఖచ్చితంగా. మళ్ళీ జూమ్లో కూర్చుంటాం, మళ్ళీ ఇంట్లో కూర్చుంటాం, మళ్ళీ పెడతారు. ఇలా ఎన్నాళ్ళు జరుగుద్దో తెలీదు. కానీ ఒకరోజు మనమంతా పరలోకంలో ఒకే కుటుంబంగా ప్రభువుని ఆరాధిస్తాం. ఇది ఎవరైనా ఆపగలరా? ఇది ఎవరైనా కాదనగలరా? ఇది జరగబోయేది. ఇది మన డెస్టినీ అండి. మన యొక్క అంతం ఇది. సంఘం యొక్క అంతం ఏమిటి అంటే భూమి మీద ఏదో ఒక రోజు సంఘం ప్రియులారా, అది సంఘం ఉండదు. ఈ సంఘం ఏమవుతుందంటే ఈ సంఘం కోసం యేసుప్రభు వచ్చేస్తాడు, ఆయన మనల్ని తీసుకెళ్తాడు. అప్పటి వరకు మనం అయితే మందిరంలో కూడుకుంటాం, లేదా ఇళ్లల్లో కూడుకుంటాం. మనం కూడుకోవడం అయితే ఆపము. ఎందుకంటే ఈ సంఘం అది కరోనా రానివ్వండి, బ్లాక్ ఫంగస్ రానివ్వండి, ఏ వైరస్ రానివ్వండి, ఏ ఫంగస్ రానివ్వండి, ఈ సంఘాన్ని ఏది కదల్చలేదు. అర్థమవుతుందా? అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిరీక్షణతో ఉందాం, సంతోషంగా ఉందాం. ఏమిటంటే ఆయన సంఘం అది ఎవరూ కదిలించలేరు, అది నిరంతరం ఉండేది. సంఘం ఈ భూమి మీద ఉంటుంది. యేసుప్రభు వచ్చినప్పుడు నా ప్రజలారా వచ్చేయండి అంటాడు, మనం వెళ్ళిపోతాం. ఒకసారి నా వైపు చూడండి. ఈ భూమి ఎంతో పెద్దది కదా, ఈ సృష్టి, ఈ భూమి మీద ఈ ప్రపంచం ఎంతో పెద్దది కదా. ఈ భూమి మీద దేవునికి ఇది నాది అని చెప్పుకునేది ఏదుందో చెప్పండి? బంగారమా? వజ్రమా? డబ్బులా? కాదు. ఈ భూమిని చూసి ఈ భూమి మీద ఇది నాది అని చెప్పుకునేది ఒక్కటే. ఏంటంటే సంఘం. మనమే. నా వైపు చూడండి. దేవునికి మనమే ఆస్తి ఈ భూమి మీద. మనం తప్పితే ఆయనకు ఇంకోటి అక్కర్లేదు. ఆయన మన కోసమే వస్తాడు, మన కోసమే రాబోతున్నాడు. ఆయన మన కోసమే రాబోతున్నాడు. ఈ భూమి మీద దేవునికి సంబంధించింది ఏదైనా ఉందంటే అది సంఘమే. సంఘం అంటే ఎవరో కాదు, మనమే. ఈ సంఘాన్ని ఎవరూ పాడు చేయలేరు. ఈ సంఘం ఎన్నడూ కదల్చబడదు. పరిస్థితులు మారొచ్చేమో, కూడుకునే స్థలాలు మారొచ్చేమో, కానీ ప్రియులారా, కూడుకోవడం, ఆరాధించటం, దేవుణ్ణి సేవించటం ఎవరూ ఆపలేరు. ఇది భూమి మీద ఉన్నంత వరకు జరుగుద్ది, భవిష్యత్తులో పరలోకంలో కూడా జరుగుద్ది. ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. సరేనా? వెళ్ళిపోదామా? చివరి మాట 4వది ఏంటో. 4వ మాట ఏమిటంటే, మొదటి మాట ఆయన సింహాసనం ఎన్నడూ కదల్చబడదు. ఆయన సింహాసనం యొద్దకు వెళ్ళి ప్రార్థిద్దాం. 2, ఆయన వాక్యము ఎన్నడూ కదల్చబడదు. ఆ వాక్యానికి లోబడుతూ జీవిద్దాం. 3వది ఆయన సంఘము ఎన్నడూ కదల్చబడదు. ఈ నిరీక్షణతో ఉందాం. 4వది ఆయన పిల్లలు ఎన్నడూ కదల్చబడరు. ఇంతకీ ఎవరా పిల్లలు? మనమే కదా. యేసుప్రభు నమ్మిన వాళ్ళందరూ దేవునికి పిల్లలు అయిపోతారా అంటే కాదు. వాక్యాన్ని బట్టి చెప్తున్నాను ప్రియులారా. యోహాను సువార్త
మొదటి అధ్యాయం 12వ వచనంలో ఏముందో చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనంలో ఏముందో చూడండి. తన్ను ఎందరంగీకరించురో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా వైపు చూడండి. ఒకప్పుడు మనం దేవుని పిల్లలం కాదు. అందరూ వింటున్నారు ఈ మాటలు? ఒకప్పుడు మనం దేవుని పిల్లలం కాదు. మరి ఎవరి పిల్లలం? దెయ్యం పిల్లలం, అపవాది పిల్లలం. అదేంటండి, నేను మా నాన్నగారి పేరు అదండి అని అంటే నేను భౌతిక శారీరకమైన తల్లిదండ్రుల గురించి మాట్లాడడంలా, ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధంగా ఒకప్పుడు మనం దేవునికి దూరం అయిపోయిన వాళ్ళం, దేవునికి దూరస్తులం, అపవాదికి సంబంధించిన వాళ్ళం. ఇలాంటి మనము ఎప్పుడైతే దేవుని వాక్యం విని యేసుక్రీస్తు గురించి విని ఆయన శిలువలో మన కోసం చనిపోయాడని, ఆయన మన కోసం ప్రాణం ఇచ్చాడని, ఆయన మన పాపాలన్నీ క్షమించాడని సువార్త మాటలు విన్నప్పుడు మనం ఏం చేశామంటే మన పాపాలు ఒప్పుకొని, ప్రభువా ఇప్పటి వరకు నీకు విరోధంగా చాలా పాపాలు చేశాను, నిజదేవుడివైన నిన్ను ఎరుగక జీవించాను, నన్ను క్షమించు, నన్ను మన్నించు, నా పాపం నుంచి నన్ను విడిపించు, ఇక నుంచి నిన్ను నా దేవునికి అంగీకరిస్తున్నాను, నా పాపరోత జీవితాన్ని వదిలేస్తున్నాను, దేవా నీ కృప నా మీద చూపించు అని అడిగి ఎప్పుడైతే ఒప్పుకొని ప్రార్థన చేశామో దేవుడు మన పాపాలు క్షమించాడు. రెండోది, ఆయనకు ఒక కుమారుడుగా కుమార్తెగా మనల్ని స్వీకరించాడు, దత్తత తీసుకున్నాడు. చెప్పండి, ఏం చేశాడు ఆయన? దత్తత, అడాప్షన్ అంటారు. దత్తత తీసుకున్నాడు. ఎలాగా అంటే నా వైపు చూడండి. ఎప్పుడైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచామో అప్పుడే మన పాపాలు క్షమించబడ్డాయి, మనం కూడా దత్తత అయ్యాం. అప్పుడు మనం కూడా పిలుస్తాం, తండ్రి అని పిలుస్తాం. అవును కదా, మరి పిల్లలు నాన్నని పిలుస్తారు కదా తండ్రి అని. ఆ విధంగా మనం ఆయనకి పిల్లలం అయ్యాం. జాగ్రత్త వింటున్నారు కదా నా మాటలు? ఈ యేసుక్రీస్తుని నమ్మిన ఈ క్రైస్తవ భక్తి అనేది ఇది సామాన్యమైనది కాదండి. లోకస్తులు ఎవ్వరూ కూడా వాళ్ళ దేవుని డాడీ అని కానీ తండ్రి అని కానీ నాన్న అని కానీ పిల్లలు పేరు పెట్టి పిలుస్తారు. అమ్మ అదమ్మ ఇదమ్మ ఆయన ఈయన అంటారు తప్ప మనమే ప్రేమగా పిలుస్తాం తండ్రి అని. పరలోకమందున మా తండ్రి అని పిలుస్తాం. ఆ రిలేషను ఎలా వచ్చింది? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా వచ్చింది. వింటున్నారా నా వైపు చూస్తూ? అయితే ప్రియులారా, ఒక మాట వినండి. ఏంటి నాలుగో మాట అంటే, యేసుక్రీస్తు ద్వారా విశ్వాసం ఉంచి ఆయనకు పిల్లలమైన మనము ఎన్నడూ కదల్చబడము. మనము కదల్చబడము. ఆయన సింహాసనమే కాదు, ఆయన వాక్యమే కాదు ప్రియులారా, ఆయన సంఘమే కాదు, ఆయన పిల్లలమైన మనం ఎన్నడూ కదల్చబడం. అందుకే యోహాను సువార్తలో యేసుప్రభు ఏమన్నారు చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం తీయండి. యోహాను సువార్త క్షమించండి 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయం తీయండి, త్వరగా తీయండి. 27వ వచనం, 27 నుంచి నేను చదువుతున్నాను. 27 నుంచి, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. నా గొర్రెలు నా స్వరం. ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు చెప్తున్నాడు. నా గొర్రెలు అంటే ఎవరు? యేసు ప్రభువుని నమ్మిన వారు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం ఎవరమంటే గొర్రెలము. అందుకే ఆయన అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఎవరు మన కాపరి? యేసుక్రీస్తు. యేసుప్రభు అంటున్నాడు, నా వైపు చూడండి. ఆయన అంటున్నారు ఏమనంటే, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరుగుతాను, అవి నాకు తెలుసు, అవి నన్ను వెంబడిస్తాయి. మరో మాట ఏంటంటే, నేను వాటికి ఏమిస్తున్నానంటే నిత్య జీవం ఇస్తున్నాను. ఏమిస్తున్నాడంటే మనకి
నిత్య జీవం. కొంచెం జీవం కాదు, భూమి మీద జీవం కాదు, నిత్య జీవం. నిత్య జీవం అంటే ఇక్కడ కాదు, ఇక్కడ మరణించడమే కాదు, పరలోకంలో నిత్యము ఉండే భాగ్యం ఆయన ఇస్తాడట. మరో మాట ఏంటంటే, గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎంత గొప్ప మాట అండి ఇది. యేసుప్రభు చెప్తున్నాడు, నా గొర్రెలు నా స్వరం వినును, వాటికి నేను నిత్యజీవం ఇచ్చాను. ఇవ్వడమే కాదు, వాటిని నా చేతుల్లోంచి ఎవడూ తీసుకోలేడు. నో, వీఆర్ సెక్యూర్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ జీసస్. మనం యేసుక్రీస్తు యొక్క చేతుల్లో మనము ప్రియుల భద్రం చేయబడిన వాళ్ళం. ఆయన చేతుల్లో నుండి ఏది ఎవరు మనల్ని అపహరింపలేరు. ఈ మాటను బట్టి నేను మాట చెప్తాను. ఏంటో తెలుసా? నువ్వు ఒక్కసారి నిజంగా రక్షించబడి మారు మనసు పొందితే నిన్ను ఎవ్వరూ అపహరింపలేరు, నీ రక్షణ ఎవ్వరూ తీసుకోరు. ఒకవేళ నువ్వు లోపాలు కలిగి ఎప్పుడైనా పడిపోతావేమో, కానీ నిన్ను దేవుడు మరలా లేపుతాడు. ఎందుకంటే నువ్వు ఆయనకి సంబంధించిన బిడ్డవు కదా, నిన్ను ఎలా వదిలేస్తాడు ఆయన? కొంతమంది రక్షించబడతారు, కానీ నేను రక్షించబడ్డాను కానీ నిజంగానే నేను బాగుంటానంటావా, పరలోకం వెళ్తానంటావా, నేను సరైన వ్యక్తినైనా అని అనుమానాలు వచ్చేస్తాయి. లేదు లేదు, నువ్వు నిజంగా మారు మనసు పొందితే, నీ రక్షణ నిజమైతే, నీ మారు మనసు నిజమైతే, డూప్లికేట్ వాళ్ళకి డూప్లికేటే లేండి, నేను ఒరిజినల్ గురించి మాట్లాడు. నీ రక్షణ నిజం, నీ మారు మనసు నిజం, నువ్వు పశ్చాత్తాపడింది నిజం, నువ్వు పాపాన్ని వదిలింది నిజం, నువ్వు పాపాన్ని పోరాడుతుంది నిజమైతే, ఒక మాట, ఆయన దేవుడి చేతుల్లో నుండి నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. ఒక్కోసారి నువ్వు పడిపోవచ్చు, పాపం చేయొచ్చు, కానీ దేవుడే నిన్ను లేపుతాడు. ఎందుకంటే ఆయన నీకు నిత్య జీవం ఇస్తున్నాడు. ఆ నిత్య జీవానికి అర్హుడిగా చేయడానికి దేవుని చేతుల్లో నుండి ఎవరు నిన్నేమి చేయలేరు. మరో మాట ఉంది. ఇవన్నీ యోహాను గారు ప్రియులారు చక్కగా చెప్పారు. 1 యోహాను 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక. నేను ముగింపులోకి వెళ్తున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ఇది కూడా మనకు తెలుసు. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. నా వైపు చూస్తున్నారా? లోకమును దాని ఆశయు ఏమవుతున్నాయంటండి? గతించిపోతున్నాయి. కానీ దేవుని చిత్తమును జరిగించే మనము, నువ్వు దేవుని చిత్తం జరిగిస్తున్నావో లేదో అది నీ మనస్సాక్షి తెలుసు. అయితే దేవుని చిత్తము జరిగించే వారట, వారు ఎన్నడూ నశించరు. ఎలా ఉంటారు? నిరంతరము నిలుచును. భూమి మీద ఆయన కృప మనకు తోడుంటుంది. ఈ భూమి మీద మనం ముగించబడిన తర్వాత పరలోకంలో ఆయన మహిమ ప్రియులను అనుభవిస్తూ మనం యుగయుగాలు నిరంతరము జీవిస్తాం. అర్థమవుతుందా? దట్ ఈజ్ ఎ క్రిస్టియన్ అండ. క్రైస్తవుడు అంటే అంత గొప్పవాడండి. లోకంలో ఉన్నవారు కదిలించబడతారు, లోకంలో ఉన్న మనుషులు కదిలించబడిపోతారు. వాళ్ళకి ఏం జరుగుద్దో వాళ్ళకే తెలియదు, ఏమైపోతారో పాపం వాళ్ళకే తెలియదు. కానీ మనం అలా కాదు. మనం ఎన్నడూ కదిలించబడం, మనల్ని ఏది కదిలించలేదు. చివరిగా ఒక్క వాక్యం చదివించి నేను ముగిస్తాను. ఇది నాకు ఎంతో ఇష్టమైన వచనం. ఇది మీరు బైబిల్ తీసి అందరూ చదవాలని నేను కోరుతున్నాను. రోమాపత్రిక 8వ అధ్యాయం చూడండి. ఇది మనకు అర్థం కావాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం, పేజీ నెంబర్ 139. రోమాపత్రిక 8వ అధ్యాయం 35 నుంచి 35 అలాగే 38, 39 వచనాలు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు గమనిస్తూ ఈ మాటలు చదవండి. చూడండి, చదువుతున్నాను. 35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. తర్వాత 38వ వచనం. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవునవైనను, అధికారులైనను,
ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు భక్తుడు చెప్తున్నాడు. నావైపు చూడండి. పౌలు భక్తుడు ఆయన జీవితంలో ఎన్నో ఇబ్బందులు, శ్రమ ఎదుర్కొన్నాడైనా ఆయనకి శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, హింసలు వచ్చినాయి, కరువు వచ్చినాయి. పౌలు మీద మర్డర్ అటెంప్ట్స్ జరిగినాయి. పౌల్ని ఎప్పుడెప్పుడు చంపేద్దామని చెప్పి మర్డర్ అటెంప్ట్స్ చేశారు. ఓసారైతే చితక్కొట్టి చచ్చిపోయాడేమని చెప్పి ఊరి బయట పడేశారు పౌలుని. కొన్నిసార్లు ఆయనకి ధరించడానికి వస్త్రాలు లేవు, కొన్నిసార్లు ఒంటరివాడు అయిపోయాడు, ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు. అయితే ఆయన అంటున్నాడు, ఎన్ని ఇబ్బందులైనా రాని నన్ను దేవుణ్ణి ఏది వేరు చేయలేదు. ఆయన నా మీద చూపించే ప్రేమ నుండి ఏది వేరు చేయలేదు. తర్వాత ఇంకా కింద అంటున్నాడు, మరణమైన జీవమైన దేవదూతులైన ప్రధానులైన ఉన్నవైన రాబోనువైన అధికారులైన ఎత్తైన లోతైన సృష్టించబడిన మరి ఏదైనా, మనం చెప్పాలంటే ఏదైనా, అది కరోనా వైరస్ అయినా, ఏ వైరస్ అయినా, ఏ వ్యాధి అయినా, ఏ బలహీనత అయినా, చివరికి చావైనా దేవుని నుండి మనల్ని ఏది ఎడబాపలేదు. దేవుని నుండి మనల్ని ఏది వేరు చేయలేదు. మనుషుల నుండి వేరవుతామేమో, కానీ దేవుని నుండి మనల్ని ఏది వేరు చేయదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏ శ్రమ, ఏ ఇబ్బంది దేవుని కంటే ఎక్కువ కాదు. ఏ బలహీనత, ఏ కష్టం, ఏ ఉపద్రవం దేవుని కంటే ఎక్కువ కాదు. ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన ప్రేమ నుండి మనల్ని ఏది వేరు చేయలేదు. ఆయనే మనకు తోడుండి నడిపిస్తాడు. ఈ నిరీక్షణ నీకుందా? ఈ ఆదరణ నీకుందా? ఈ యొక్క ఆలోచన నీకుందా? ఆలోచించు. ముగిస్తూ నేను చెప్తున్న మాటలు, ప్రియులారా, కదిలించబడిపోతున్న ప్రపంచంలో మనం ఉన్నాం. ఇదంతా కొంచెమే. మిమ్మల్ని ఒకసారి నావే చూడండి. మనం చూస్తుంది కొంచెమే, చూడాల్సింది చాలా ఉంటుంది. మనం ఇప్పుడు చూస్తుంది కొంచెమే, కానీ ఇంకా భయంకరమైన పరిస్థితులు వస్తాయి భూమి మీదకి. ఇంకా చాలా జరగబోతున్నాయి భూమి మీద. ఇంకా ఎన్నో 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 పరిస్థితులు దాపరిస్తాయి ఈ భూమి మీద. అయితే వినండి, ఈ పరిస్థితులు రావడమే కాదు, భూమి ఆకాశం అన్నీ కదిలించబడతాయి. కానీ ఎన్నడూ కదిలించబడని ఏంటో 4 ఆలోచించాం. 1, ఆయన సింహాసనం. అది ఎన్నడూ కదిలించబడదు. ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. మనం ఏం చెయ్యాలి అంటే, కృపా సింహాసనం మీద ఉన్నాడు గనక ఆయన దగ్గరికి వెళ్ళి, మనకి అధైర్యంగా ఉన్న, బాధగా ఉన్న, వేదనలో ఉన్న, ఇబ్బందులు ఉన్న, కష్టంలో ఉన్న, శ్రమలో ఉన్న, మరి ఏ ఇబ్బందిలో ఉన్నా ఆయన దగ్గరికి వెళితే ఆయన మనకి సహాయం చేస్తాడు. 2, ఆయన వాక్యం ఎన్నడూ కదిలించబడదు. భూమి ఆకాశం గతించునేమో, ఆయన మాటలు గతించవు. ఆయన వాక్యంలో మనకి వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలు నెరవేరుస్తాడు దేవుడు. ఆయన వాక్యంలో శక్తి ఉంది. ఆ శక్తి మనలో గొప్ప కార్యం చేస్తుంది. కనుక ఈ వాక్యానికి లోబడి జీవిద్దాం. 3, ఆయన సంఘము ఎవ్వరూ కదల్చలేరు. ప్రియులారా, పరిస్థితులు వచ్చి సంఘంగా కూడుకునే భౌతికమైన దూరం మనకు వచ్చిందేమో, ఆత్మ సంబంధంగా మనం దగ్గరం కాదా అంటే, భౌతికంగా మనం దూరమే, ఆత్మ సంబంధంగా మనం ఒకటే. క్రీస్తులో మనం ఒకటే. ఇప్పుడు వేరువేరుగా ఉన్నాం, కానీ క్రీస్తులో మనమంతా ఒకటి. మనమే కాదు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ఏ సంఘంలో ఉన్న వాళ్ళైనా అంతా ఒకటే. ఈ సంఘం ప్రియులారా కదల్చబడదు. నిరీక్షణ కలిగి ఉందాం. 4, ప్రియులారా, 4, ఆయన పిల్లలు ఎన్నడూ కదల్చబడరు. ఆయన పిల్లలు ఎవరో కాదు, మనమే ఆయన పిల్లలు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందిన మనమే ఆయనకి పిల్లలం. మనం ఎన్నడూ కదల్చబడం. ఇది గుర్తుపెట్టుకోండి. పరిస్థితులు వచ్చి మనల్ని నీరుగార్చొచ్చు, బలహీనత రావచ్చు, ఏదైనా రావచ్చు, కానీ దేవుని నుండి మనల్ని ఏది వేరు చేయలేదు.
ఈ నిరీక్షణతో మనం బ్రతుకుదాం. 4 విషయాలు. ఆయన సింహాసనం కదల్చబడదు, ఆయన వాక్యం కదల్చబడదు, ఆయన సంఘం కదల్చబడదు, ఆయన పిల్లలు కదల్చబడరు. ఈ 4 ఎన్నడూ కదల్చబడవు. కదిలించబడిపోయి చాలా ఉన్నాయి. వాటి మీద నమ్మకం ఉంచకండి. భూమి మీద నమ్మకం ఉంచకండి. ప్రకృతి మీద నమ్మకం ఉంచకండి. మనుషుల మీద నమ్మకం ఉంచకండి. డబ్బు మీద నమ్మకం ఉంచకండి. ఆస్తి మీద నమ్మకం ఉంచకండి. ఏమున్నా సరే ఒకరోజు అన్నీ పోతాయి. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఇంకా డబ్బు 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 అంటూ బ్రతకొద్దు. ఆ డబ్బు ఎన్నాళ్ళలో ఉండదు నీ దగ్గర. ఎన్న పరిస్థితులు ఎలా ఉన్నా నాకు దేవుడి కంటే మనుషులే గొప్ప అని బ్రతకొద్దు. ఈ రోజు ఉన్నోళ్ళు రేపు ఏమవుతారో తెలియదు. శాశ్వతంగా ఉండేవేంటో వాటి మీదే మనం మనసుంచుదాం. పౌలు అన్నాడు కదా, పౌలు అన్న మాటను బట్టి కనిపించేవి కొన్నాళ్ళే ఉంటాయి, కనబడనివి శాశ్వతంగా ఉంటాయి. ఎందుకని నీ మనసు కనిపించే వాటి మీద ఉంచుకుంటున్నావేమో. ఉంచుకోవద్దు, ప్రమాదం. అవి నిన్ను నిరుత్సాహానికి లోను చేస్తాయి. అవి నీకు నిట్టూర్పు లోను చేస్తాయి. నిన్ను చాలా బాధ పెడతాయి. కానీ కనబడనివి నిత్యము ఉండేవి, వాటిని బట్టి మనం ధైర్యంగా ఉందాం. ప్రభువా, నీ సింహాసనం నిరంతరం ఉంటుందని, నీ వాక్యము నిరంతరం ఉంటుందని, నీ సంఘము అలాగే నీ పిల్లలు వీరు ఎన్నడూ కదల్చబడరని నేను విన్నాను. అయితే నేను వీటి యందు విశ్వాసం ఉంచి, ముఖ్యంగా నీ యందు విశ్వాసం ఉంచి నేను ధైర్యంగా బ్రతుకుతాను, నిరుత్సాహపడను, వేదన చెందను, ధైర్యంగా ఉంటాను. నాకు సహాయం చేయి ప్రభువా అంటూ మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. ప్రియులారా, ప్రార్థన చేద్దాం.